ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం పలుకుతున్నాం. ఈ మధ్యకాలం మనము చాలా చూస్తున్నాము ఎలా ఒకరిపైన ఒకరు కక్ష తీర్చుకోవటానికి ఇష్టపడుతున్నారు. నువ్వు నా పైన అలా చేస్తావా, నేను చూడు నేను అలా చేస్తాను అని బయట మంచిగా ప్రవర్తిస్తూ లోపల వేసుకోవాల్సిన ప్లాన్లన్నీ వేసుకొని పగ తీర్చుకునే వరకు వచ్చేసిన ఎన్నో కేసెస్ని మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న ఈ 2 కేసెస్ నా మైండ్లో చాలా పడిపోయి దేవుని వార్త నీకు ప్రకటించడానికి ఈ వాక్యంతో నేను మీకు ముందుకు వచ్చేసాను. భార్య భర్తని ప్రేమిస్తున్నానని తెలియచేస్తూ భర్త వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇతరులతో అఫేర్ మెయింటైన్ చేసుకొని భర్తను చంపేస్తే కానీ నేను ప్రేమిస్తున్న వ్యక్తితో ఉండలేనని ఒక భార్య భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టేసిన వార్త ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. ఒక్క వార్తే అని అనుకున్నాము, కానీ ఆ స్పిరిట్ అలా లింగర్ అవుతూ ఉంది. ఇది కొన్ని మంత్స్ క్రితం వచ్చిన కేస్. అదే కేస్ మళ్ళీ రిపీట్ అయింది. రాజస్థాన్లో ఉన్న అల్వార్ ప్రాంతంలో మరొక స్త్రీ వారి భర్తను చంపేసి 3 బిడ్డలు ఉన్నారు, కానీ పనిలో ఉన్న ఒక వ్యక్తితో ఇష్టపడి అఫేర్ మెయింటైన్ చేస్తూ భర్త ఇంటికి వచ్చిన తర్వాత చంపేసి మళ్ళీ అదే బ్లూ డ్రమ్లో పెట్టడము మనము చూస్తున్నాము. ఇట్ ఈస్ అ స్పిరిట్ దట్ కాజింగ్ యూ టు టేక్ వెంజెన్స్ అండ్ పుట్ యూ బ్యాక్ ఇన్ ద ట్రబుల్. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనని పగ ప్రతీకారం తీసుకునేలాగా చేసి ప్రతీకారం తీసుకున్న తర్వాత మనన్నే మళ్ళీ చనిపోయేంత స్థితిలోకి, అంత ట్రబుల్లోకి తీసుకొని వస్తుంది. దట్స్ వై బైబిల్ క్లియర్గా ఏం చెప్తుందంటే నీకు ఎంత అన్యాయం జరిగినా సరే, నీకు ఎంత మోసం జరిగినా సరే, నిన్ను ఎవరు ద్వేషిస్తున్నా సరే, నువ్వు ప్రతీకారం తీర్చుకోక యెహోవాయే నీ కొరకు ప్రతీకారం తీర్చుకోవటానికి అవకాశము ఆయనకి ఇవ్వమని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, పగ తీర్చుకోవటానికి ప్రతీకారం తీర్చుకోవటానికి మనకి అర్హత లేదు. వీ డు నాట్ డిజర్వ్ ద ప్లేస్ టు టేక్ వెంజెన్స్. మన చేతిలో మనకి రైట్ లేదు. లోకానుసారంగా మీ చేతిలో రైట్ ఉండొచ్చు. ఎందుకు టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి కదా, నాకు రైట్ ఉంటుంది, ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్ అని లోకస్తులు చెప్తారు. కానీ దేవునిలో ఉన్న మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో చదువుతాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభువు చెప్పుకొన్నాడని వ్రాయబడి ఉన్నది. సో ద లార్డ్ ఈస్ క్లియర్లీ స్టేటింగ్ హియర్. లోకానుసారం లాగా నీ కోసం నువ్వే ప్రతీకారం తీర్చుకుంటే, ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ భర్తను చంపి డ్రమ్లో పడేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఆమెకి జీవిత కాలము శిక్షణ అనిపిస్తుంది, జీవిత కాలము జైల్లో వేయబడుతుంది. తనకి జీవితం ఉండదు, పిల్లలు అనాథలుగా అయిపోతారు, తండ్రి లేడు, తల్లి లేదు, పిల్లలు అన్యాయస్తులు అయిపోయారు. సో నీ కోసం నువ్వు ఎప్పుడైతే ప్రతీకారం తీర్చుకుంటావో నీ జీవితాన్ని విరగొట్టుకుంటావు. నీ బంధుమిత్రులు దూరం అవుతారు, నీ సన్నిహితులు దూరం అవుతారు, నీకు తెలియకుండా నీ ఫ్రెండ్స్ దూరం అవుతారు, నీ పిల్లలు దూరం అవుతారు. నీకు నువ్వే, నేను అన్ని చేసుకుంటాను, ఆమె సెల్ఫ్ మేడ్ ఉమెన్, ఆమె సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని నీ కొరకు నువ్వు ఎప్పుడైతే గొప్పగా అనుకొని ప్రతీకారం తీర్చుకుంటావో యు ఆర్ ఎట్ ద లాస్. అన్ని విషయాల్లో లాస్గా ఉంటావు. కుటుంబ సభ్యులుగా లాస్గా ఉంటావు, ఉద్యోగ రీతిగా, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా నువ్వు లాస్గా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి యేసయ్యా వీరు నా పైన కక్ష పట్టారయ్యా, వీరు నన్ను చంపాలని ఇష్టపడుతున్నారు అయ్యా, వీరు నాకు మోసం చేస్తున్నారు, వీరు నా వెనకాల మాట్లాడుతున్నారు, నన్ను తొక్కి వేస్తున్నారు, ఉద్యోగ స్థలంలో నా గురించి రూమర్స్ పాస్ చేస్తున్నారు, సంఘంలో వెళ్ళి పని చేస్తుంటే నా వెనకాల వెళ్ళి ఏదో చేస్తున్నారు, నన్ను పిలవకుండా వీళ్ళు పార్టీస్ చేసుకున్నారు, నా అవసరత తీరిపోగాలని నన్ను వదిలేశారు. ఇలా ఎందులో నీ కేసన్నా సరే పగ తీర్చుకొనుట యెహోవా వశము. యేసే క్లియర్గా మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. అమ్మా, పగ తీర్చుకుంటా నా వంశం వదిలేసాయి, నా పైన వదిలేసాయి, నేను తీర్చుకుంటా, నీ కొరకు నేను వ్యాజ్యం ఆడతాను, నీ కోసం నేను యుద్ధం పోరాడతాను, లీవ్ ఇట్ టు మీ అని యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. యేసే చేతిలో వదిలేస్తావా? నమ్ముతావా ఆయన నీ శత్రువులు ఎదుట నీకు భోజనం ఏర్పాటు చేస్తాడని? నమ్ముతున్నావా నీ తలపైన కిరీటం ఉంచి నిన్ను నడిపించే దేవుడని? అయితే ఆ నమ్మకం పైనే నువ్వు నడుచుకో, ఆ ఒక్క నిరీక్షణ పైనే నువ్వు నడుచుకో. ఇంకొక వాక్యం రాస్తుంటుంది, మరి ముఖ్యంగా స్త్రీల కొరకు మాట్లాడుతున్న మాట. ఈ మధ్యకాలంలో స్త్రీలు
ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, లాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, లేనిపోని కేసులు పెడుతున్నారు. భర్తలు ప్రేమించట్లేదని వారిపైన కేసు పెడుతున్నారు, అత్తమామలు వేధించకపోయినా వారిపైన కేసులు పెడుతున్నారు, ఇక్కడ ఆడబిడ్డలు వేధించకపోయినా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, అన్యాయముగా ప్రెగ్నెంట్ అయిపోయి భర్తలను వేధించి డబ్బులు తీసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, నీ చేతులతో నీ కుటుంబాన్ని విడగొట్టుకుంటున్నావు. అయితే దేవుడు ఆడబిడ్డలతో మాట్లాడమంటున్న మాట Proverbs chapter 14 from verse 1 నుంచి మనం చదువుకుంటున్నాం. Proverbs chapter 14 verse 1, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడ బెరుకును. అయితే జ్ఞానవంతమైన స్త్రీ, ఇఫ్ యు ఆర్ వెరీ నాలెడ్జబుల్, నువ్వు ఎంత చదువుకున్నావు అన్నది కాదు, ఎంత జ్ఞానవంతురాలు అన్నవే ముఖ్యం. చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతురాలు కాదు, చదువుకోలేని వాళ్ళు బుద్ధిహీనులు కాదు. ఎప్పుడు కూడా దైవభక్తి మనం కలిగి ఉన్నప్పుడు, జ్ఞానవంతులుగా మనం ఉన్నప్పుడు, ఏదేమైనా సరే నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని కోరుకున్న స్త్రీగా ఉండాలి. ఓర్పుతో, సహనముతో ఆయన నీ కోసం వ్యాజ్యమాడతాడని నమ్మి నువ్వు పోరాడుతూ, యేసయ్య దగ్గర నువ్వు పోరాడుతూ నీ కుటుంబాన్ని కట్టుకునే బిడ్డగా ఉండు. డోంట్ గో అండ్ ఫైట్ అగైన్స్ ద వరల్డ్, సిట్ డౌన్ అండ్ ఫైట్ విత్ ద లార్డ్. అండ్ జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని కట్టుకో, ప్రేమతో, ఓర్పుతో, సహనముతో. ఇలా భర్తల్ని చంపకుండా, ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేసుకోకుండా, సొంత ఇంట్లో పైన ఆశను వదులుకొని బయట ఆశలు పెంచుకొని కుటుంబాన్ని దూరం చేసుకోకుండా నీ చేతుల్లో ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. భర్త చేతుల్లో లేదంట, కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీ చేతుల్లో ఉందంట. అంటే నీ చేతుల్లో, మీ అత్తమామ చేతుల్లో లేదు, మీ భర్త చేతుల్లో లేదు, నీ పిల్లల చేతుల్లో లేదు. నీ ఇల్లు కాపాడుకోవాలంటే నీ చేతుల్లో మాత్రమే ఉంది. చక్కగా ప్రార్థన చేసుకో, చక్కగా కుటుంబ ప్రార్థనలో నీ పిల్లల్ని నడిపించు. నీ సమయం అంతా పిల్లల్ని దైవభక్తిలో పెంచుకో. ప్రార్థనతో, నువ్వు ఉపవాసముతో, ఉద్యోగం చేసుకుంటూ నీ ఇల్లును నువ్వు కట్టుకో. ఎవరిని నువ్వు వదిలేసినా, వెళ్ళిపోకపోయినా, నీ భర్త వదిలేసినా, నీ అత్తమామలు ఏడ్పించినా, ఎవ్వరు నిన్ను వేధించినా, నువ్వు మాత్రం నీ ఇల్లు విడిచి వెళ్ళిపోక, నువ్వు మాత్రం నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోక, కలిసి కుటుంబముగా నువ్వు ఇల్లుని కట్టుకునే శక్తి, బలము, ప్రభావము దేవుడు నీ చేతిలో ఇచ్చాడు గనక కుటుంబాన్ని కట్టుకో, మేలు చేయి. వ్యాజమాడేది నీ కొరకు యెహోవా అని మర్చిపోకుండా, ఏ పగ ప్రతీకారం ఏది తీసుకోకుండా యెహోవా పైన ఆధారపడ్డప్పుడు నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ప్రార్థిద్దామా? పరిశుద్ధ దేవానికి స్తోత్రములు అర్పిస్తున్నాను. ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన దేవా, అయ్యా ఈ బిడ్డ జీవితం నువ్వు కట్టు, ఈ బిడ్డ కుటుంబాన్ని కట్టు, ఈ బిడ్డ ప్రతీకారం తీర్చుకోకుండా తన హృదయంలో నెమ్మది దయచే, సమాధానం దయచే, అయ్యా ఆశను పుట్టించు, బ్రతకాలనే కోరికను పుట్టించు. సూసైడల్ స్పిరిట్ని క్యాన్సిల్ చేస్తున్నాను యేసయ్య నామమును. ఎలాంటి శక్తి, ప్రభావము, సాతాను శక్తి తన పైన పని చేయకుండా పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మాత్రమే ఈ బిడ్డకు ఇల్లును కట్టుకునే శక్తి సహాయము చేయమని ప్రభు, ఉద్యోగం చేసుకోవడానికి శక్తిని, ఉద్యోగం దయచేయండి ప్రభు. అప్లై చేస్తున్న వారందరికీ ఉద్యోగం వచ్చును గాక. వీరి కొరకు మీరే వ్యాజ్యమాడి వారి జీవితాన్ని మీరు సాక్షిగా నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. మీ ప్రార్థన అవసరత కింద మాకు తెలియచేయండి, మీకోసం ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాము. ఈ బ్రాడ్కాస్ట్ ఎలా మీకు దీవెనకరంగా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.